పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ ఆధ్వర్యంలో సేవలందించిన మాజీ కార్పొరేటర్లకు ఘన సన్మానం జరిగింది. 5 ఏళ్ల పాటు ప్రజల కోసం కృషి చేసిన వారిని గౌరవిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై కార్పొరేటర్ల సేవలను కొనియాడారు. పశ్చిమ నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో గత 5 ఏళ్ల పాటు ప్రజలకు అంకిత భావంతో సేవలందించిన మాజీ కార్పొరేటర్లను సన్మానిస్తూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై సన్మానితులను అభినందించారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఒక్కో కార్పొరేటర్ను వ్యక్తిగతంగా అభినందిస్తూ సెలవులు కప్పి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేటర్లు స్థానిక ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకొని పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. 5 ఏళ్ల పాటు ప్రజాసేవలో నిమగ్నమైన ఈ నాయకులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్నారని పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసిన ప్రతి కార్పొరేటర్కు ఈ సన్మానం ఒక గౌరవ సూచకమని తెలిపారు. ఇక ముందు కూడా ప్రజల మధ్య ఉండి సేవ చేయాలని, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వెల్లంపల్లి పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో మరింత శక్తివంతంగా ప్రజల కోసం పనిచేయాలని, వైఎస్ఆర్సీపీపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్లు తమకు లభించిన గౌరవానికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రజాసేవను మరింత ఉత్సాహంతో కొనసాగిస్తామని తెలిపారు. ఈ రోజుతో విజయవాడ నగరపాలక సంస్థ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన ఏదైతే మా విజయవాడ నగరపాలక సంస్థ ఉందో కార్పొరేటర్లు కాల వ్యవధి పూర్తయింది కాబట్టి మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి మేయర్గా రాయన భాగ్యలక్ష్మి గారికి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించడం, కార్పొరేటర్స్గా 19 మంది 22 మందిలో 19 మంది ఘన విజయం సాధించారు విజయవాడ నగరపాలక సంస్థ సంబంధించి విజయవాడ వెస్ట్కి. దాంట్లో ఒక 7గురు వివిధ ప్రలోభాలకు కావచ్చు, స్వార్థానికి కావచ్చు, నమ్ముకున్న పార్టీని వెన్నుపోటు పొడిచి ఏదైతే సింబల్ ద్వారా గెలిచారో ఆ సింబల్ని మోసం చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మోసం చేసి వెళ్ళిపోయిన 7గురిని పక్కన పెడితే మిగతా 12 మంది కూడా రాష్ట్రంలో ఎన్నో కార్పొరేషన్ని కూటమి ప్రభుత్వం కైవసం చేసుకున్నప్పటికీ కూడా మా విజయవాడ నగరపాలక సంస్థలో ఇంచు కూడా కదపలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందంటే మా కార్పొరేటర్ల యొక్క కష్టం, వాళ్ళ యొక్క నమ్మకం, వాళ్ళ యొక్క విశ్వసనీయత, వాళ్ళ యొక్క పట్టుదల. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 22 డివిజన్లో అభివృద్ధి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అభివృద్ధి అనే విధంగా మేము పనిచేశాము. కోవిడ్లో ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా నగరపాలక సంస్థ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఎంత ఇబ్బంది ఉన్నా కానీ వాటినన్నింటినీ కూడా అధిగమించి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ 2 సంవత్సరాల పరిపాలన కూడా మీరు పొంతన పెట్టుకోవచ్చు కావాలనుకుంటే. మేము వేసిన రోడ్లు కానివ్వండి, వాటర్ ట్యాంకులు కానివ్వండి, స్టేడియంలు కానివ్వండి, పార్కులు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, ఏ ఒక్కటైనా కానీ మీరు ఒక్కసారి చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో కనపడుతుందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియపరుచుకుంటున్నాను. ఈ 2 సంవత్సరాల్లో మేము గతంలో ఏదైతే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు శాంక్షన్ చేసిన ఇప్పుడు పనులు జరగడమే తప్ప ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మా కార్పొరేటర్లు పెట్టినవి ఎట్లాగో అధికారులు ఎస్టిమేషన్స్ చేసేది లేదు, పెట్టేది లేదు. అదేవిధంగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఏ రోజు కూడా మాకు పలానా రోడ్డు కావాలి, పలానా ఇది కావాలని చెప్పి నేనైతే ఈ 2 ఏళ్ళలో ఎక్కడో చూసిన పరిస్థితి లేదు. కానీ మేమైతే మాత్రం సంతృప్తిగా చెప్పగలుగుతాను, ఈ 5 సంవత్సరాల పరిపాలనలో మా కార్పొరేటర్స్ కానివ్వండి, మా మేయర్ కానివ్వండి, అదేవిధంగా మా పార్టీ నాయకులందరూ కూడా మేము కోవిడ్లో ప్రజలకు అండగా ఉన్నాము. కోవిడ్లో ప్రభుత్వంతో పాటు వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రజలకి అనేక రకాల సర్వీస్ యాక్టివిటీస్ చేశాము. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళకి అర్హత ఉన్న ప్రతి వాళ్ళకి కూడా పెన్షన్ ఇచ్చే విధంగా కావచ్చు, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా కావచ్చు, ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఇంటి వద్దకు చేర్చిన ప్రభుత్వం ఏది ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ కూడా గర్వంగా కూడా చెప్పుకోగలుగుతాం. దుర్మార్గంగా సుమారు 10,000 భయపడి ఏదైతే అమరావతిలో అందరికీ కూడా స్థలాలు కేటాయించి శంకుస్థాపనలు చేసి ఇల్లు నిర్మాణం చేస్తుంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక దుర్మార్గంగా వాటన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసేసింది. క్యాన్సిల్ చేసి ఏదన్నా మరి వేరే చోట కేటాయించారా,
అప్లికేషన్లకు మాత్రమే పరిమితమైంది ఈ కూటమి ప్రభుత్వం. ఎమ్మెల్యే కార్యాలయం కావచ్చు, ఎంపీ కార్యాలయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు విజయవాడ వంటంలో ఎంపీ కార్యాలయం చెప్పి తెగ చెప్పుకొని పైరువీలు చేసుకుంటారు చాలామంది కూడా. ఏ ఒక్కటి కూడా ఎంపీ కార్యాలయం, ఏ ఒక్కటి కూడా ప్రజా సమస్యల మీద పనిచేసే కార్యాలయం లేవు. కానీ పైరువీలు చేసుకోవడానికి, ఇసుక దందాలకి, మట్టి దందాలకి, వాటికి మాత్రమే ఎంపీ కార్యాలయాలు పనిచేస్తున్నాయి ఇక్కడ అన్నీ కూడా. వాళ్ళందరూ కూడా ఏదో ప్రతి సోమవారం ఏదో పెట్టి అర్జీలు తీసుకుంటున్నారు. ఎన్ని అర్జీలు తీసుకున్నారు, ఎన్ని మీరు పరిష్కరించారు చెప్పాలా మీరు? ఏదైతే మా అమరావతిలో మాకు 10,000 ఇంచుమించుగా 10,000 మందికి మేము ఇళ్ల పట్టాలు ఇచ్చాం కదా, వాళ్ళకి మీరు మరి వేరే స్థలాలు ఎక్కడ కేటాయించారు మీరు? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా జగనన్న కాలనీలు అని చెప్పని దాదాపు అన్నీ కూడా 40%, 50%, 60%, 70% ఇళ్ళు నిర్మాణిస్తే మిగతా వాటికి నిధులు విడుదల చేయట్లేదు. ఈ కూటమి ప్రభుత్వం టోటల్గా ఫెయిల్యూర్ అయిందని చెప్పడానికి 2 ఏళ్ల పరిపాలనే ఉదాహరణగా తీసుకోవచ్చు. కేవలం అమరావతి అని చెప్పని గ్రాఫిక్స్ చూపెట్టడమే తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు కానీ అభివృద్ధిలో కానీ ఏమీ చేసింది లేదని చెప్పి తెలియపరచుకుంటూ మా 12 మంది మా కార్పొరేటర్స్ అందరికీ, ఆనిముత్యాలందరికీ కూడా మీరు పార్టీని నమ్ముకున్నందుకు, పార్టీ కోసం చివరి వరకు మీరు ఎన్ని ప్రలోభాలు వచ్చినా కానీ మీరు పక్కకు వెళ్ళకుండా అటు స్టాండింగ్ కమిటీ మెంబర్స్ని ఎన్నుకున్నప్పుడు కానివ్వండి, మన కౌన్సిల్ నిలబెట్టడంలో కానివ్వండి, మీరందరూ కూడా పార్టీకి నమ్ముకున్నాం. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మేము మీకు తప్పకుండా తోడుంటాము. మీరు కూడా పార్టీకి మా పదవులు అయిపోయినాయని కాకుండా రెట్టింపు ఉత్సాహంతో ఈ 3 ఏళ్ళు, రానున్న 3 ఏళ్ళు కూడా తప్పకుండా మనందరం కూడా కష్టపడదాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమం జరగాలన్నా, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ముందుకెళ్లాలన్నా కూడా మనందరం కలిసి కట్టుగా పనిచేయాలని చెప్పి మీ అందరికీ తెలియపరచుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటాను. ఇదే విధంగా కలిసికట్టుగా రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి కానివ్వండి, మనకి గతంలో 22కి 19 వచ్చినాయి. ఈసారి అలాగా దానికంటే పెంచే విధంగా మంచి మెజారిటీ, ఎందుకంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడం జరిగింది. ఏ పథకాలు కూడా అమలు చేయట్లేదు. ఒక్క పెన్షన్, అది కూడా చాలా దాదాపు సుమారు 5 లక్షల పెన్షన్లు తీసేశారనేది, ఎందుకంటే 5 నుంచి 6 లక్షల రూపాయలు 6 లక్షల పెన్షన్లు తగ్గిపోయాయి అనేది జరుగుతున్న విషయం, ఇప్పుడు అంతా తెలిసిన విషయమే. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 65 ఏళ్ళకి పెన్షన్ ఉండేది. దాన్ని 60 ఏళ్ళకి కుదించి జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా పెన్షన్లు ఇచ్చారు. ఈరోజు మీరు ఎన్నికల ముందు ఏం చెప్పారు? 50 ఏళ్ళకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెన్షన్ ఇస్తామని చెప్పని ఎంతమందికి 2 ఏళ్ళ పెన్షన్ కొత్తగా శాంక్షన్ చేశారో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని పెన్షన్లు ఇచ్చారు, ఇప్పుడు మీరు ఎన్ని పెన్షన్లు ఇస్తారో చర్చకి సిద్ధంగా ఉన్నారు మీరు ఏమైనా కానీ. అందుకని మేము చెప్పేది, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ కార్పొరేషన్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, ఏదైనా కానీ వైఎస్ఆర్సీపీ మొత్తం కూడా స్వీప్ చేస్తుందని మీ అందరి ద్వారా తెలియపరచుకుంటూ మరొకసారి మా కార్పొరేటర్స్కి, మా మేయర్ గారికి, పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు మన విజయవాడ నగరం పశ్చిమ నియోజకవర్గంలో మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఏదైతే 5 ఏళ్ళు పూర్తి చేసుకున్న కార్పొరేషన్ సందర్భంగా మా కార్పొరేటర్లందరికీ సన్మానం అన్నది చేయటం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈసారి కార్పొరేటర్లు మేము 5 ఏళ్ళు అనడం కన్నా 6 ఏళ్ళు అనడం అన్నది కరెక్ట్. ఎందుకంటే 2020 మార్చికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మేమంతా మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఆ రోజు ప్రచారం మొదలుపెట్టుకున్న తర్వాత కరెక్ట్గా 2021 మార్చి వరకు కోవిడ్ వల్ల ఆగటం జరిగింది. ఏదైతే 1 ఇయర్ ఉందో ప్రతి ఒక్క క్యాండిడేట్, ఆ డివిజన్లో పోటీ చేసే ప్రతి ఒక్క క్యాండిడేట్ ఆ సంవత్సరం మొత్తం ప్రజలకి కోవిడ్లో సేవ చేయాల్సిన పరిస్థితి మాకు వచ్చింది. పూర్తి స్థాయిలో మేము ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకి అన్ని రకాలుగా సేవ చేస్తూ ఆ 1 ఇయర్ కూడా మేము ప్రజల మధ్యలోనే ఉన్నాం. ఎంత కోవిడ్ ఉన్నా కానీ ప్రతి ఒక్క కార్పొరేటర్ క్యాండిడేటు ఆ డివిజన్ కార్పొరేటర్ లాగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఆ రోజుల్లో ఉంది. కాబట్టి ఆ రకంగా మేము చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత 21 నుంచి ఈరోజు 26 వరకు విజయవాడ నగర అభివృద్ధి 82 నుంచి మొన్న 21 వరకు ఒక లెక్క అయితే, ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనూ అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలో ఒక లెక్క అని చెప్పి మేము గంటాపదంగా తెలియచేయగలం. ఎందుకంటే గతంలో ఏనాడు లేని విధంగా విపరీతమైన సీసీ రోడ్లు అన్నవి మేము నగరంలోన వేయటం జరిగింది. ప్రతి ఒక్క కొండ ప్రాంతం డివిజన్కి 50 లక్షల చొప్పున మేము వాటర్ పైప్ లైన్లు మార్చడం జరిగింది. కొండ ప్రాంతంలోన మేము వాటర్ ట్యాంకులు ఎప్పుడో
30 ఏళ్ళ 40 ఏళ్ళ క్రితం కట్టిన వాటర్ ట్యాంకులు, తర్వాత మళ్ళీ కొండ ప్రాంతంలో వాటర్ ట్యాంకులు కట్టిన ఘనత కూడా మాకే దక్కింది. ఇన్ని రకాలుగా విజయవాడ నగరాన్ని పార్కులే కానీ డ్రైన్లే కానీ ప్రతి ఒక్కటి మేము అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం. సంక్షేమంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారే గతం అన్నా ఎప్పుడన్నా చెప్పుకోవాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారే. సంక్షేమం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే సంక్షేమం అన్న విధంగా మేము సంక్షేమ పథకాలు ప్రతి నెల ప్రతి వారం ఏదో ఒక ఏరియాలోన ఈ సంక్షేమ పథకానికి బటన్ నొక్కుతున్నాము. ప్రజలకి ఈ సంక్షేమ పథకం ద్వారా మేము లబ్ధి చేకూరుస్తున్నాము అని చెప్పి ప్రతి నెల ఒక సంక్షేమ పథకం చొప్పున అందించే ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే. ఈరోజు ఫెన్షన్లు 4,000 ఇస్తున్నామని డబ్బా కొట్టుకుంటున్న వీళ్ళు విజయవాడ నగరంలో 1,500 ఫెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదానికన్నా ఈరోజు వాళ్ళు ఇస్తున్న ఫెన్షన్లకి వేరియేషన్ ఏంటంటే 1,500 ఫెన్షన్లు వీళ్ళు తీసేశారు. ఇది నోటెడ్, రికార్డెడ్, దీన్ని ఎవరు తీయలేరు. ఇది నిజం. మేము 4,000 ఇస్తున్నాము అని చెప్పి 1,500 తీసేస్తే ఆ 1,500 జగన్ గారు ఇచ్చిన 3,000కి ఈ 1,500 1000 చొప్పున కలిపి 1,500 మందిని తీసేశారు. ఈ రకమైన దుష్ట పరిపాలన అన్నది ఎప్పుడు ఎక్కడ కని విని ఎరగము. ఆ రకమైన దుష్ట పరిపాలన ఈరోజు విజయవాడ నగరంలో ఉంది. పురమిత్ర అనే యాప్ పెట్టి కార్పొరేషన్కి వస్తున్న ప్రతి ఒక్క రూపాయిని మళ్లిస్తున్నారు. విజయవాడ నగరం పూర్తిగా అభివృద్ధికి నోచుకోకుండా ఈ 2 ఏళ్ళు పోయింది. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని బుడమేరు వరదలను తెచ్చారు. ఆ వరద ప్రభావము మొన్నటి వరకు ప్రజల మీద ఏ రకంగా ఉందన్నది మనం చూసాము. అలాగే డయేరియా వచ్చింది. ఆ డయేరియాలో ఎంత ఇబ్బంది పడ్డారో ప్రజలు మనం చూసాము. ఇంత చెత్త పరిపాలన అన్నది ఏ రోజు విజయవాడ నగర ప్రజలు ఎరగరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఈ పరిపాలనకి వేరియేషన్ ఏంటన్నది ప్రజలకు ఆల్రెడీ అర్థమైంది. కాబట్టి రాబోయే రోజుల్లోన మా జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకుంటాము. మళ్ళీ మా వెల్లంపల్లి అన్నని పశ్చిమ నియోజకవర్గంలో మళ్ళీ మా వెల్లంపల్లి గారిని కూడా మళ్ళీ గెలిపించుకొని మా ఫ్యాన్ని గిరగిరా తిప్పుతామని తెలియజేసుకుంటున్నాం. ఏ కార్పొరేటర్ టర్మ్కి కూడా దక్కనటువంటి గౌరవం ఈ టర్మ్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా విజయవాడ వెస్ట్ మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జరిగింది అని చెప్పడానికి చాలా గర్వపడతా ఉన్నాం. ఎందుకంటే ఇంకొకటి కూడా మరి అన్అఫీషియల్ కార్పొరేటర్స్గా మరి 20 నుంచి 21 వరకు కూడా మేము సేవలు అందించాము అని చెప్పగలగటం నిజంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి ఈ 6 సంవత్సరాలు కూడా మరి ఎంతో ఉన్నతంగా మరి ప్రజలకి సేవ చేయడానికి మరి ఇటు కార్పొరేషన్ ద్వారా మరి మేయర్ గారు అధికారులు అలాగే మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ద్వారా డివిజన్లో దాదాపుగా ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఎన్నో సంవత్సరాలుగా నోచుకోనటువంటి పనులను కూడా మరి మేము కంప్లీట్ చేయగలిగి ప్రజలకి అందుబాటులో ఉండి మరి మేము ఈ రోజున మరి ప్రజలందరి ఆశీస్సులతో ఈ యొక్క టర్మ్ని కంప్లీట్ చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున రియలైజ్ అవుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. కూటమి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి ఇటు సంక్షేమాల్లో కావచ్చు, ప్రజా భద్రతలో కావచ్చు, ఎందులో చూసుకున్నా కూడా ఎక్కడా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇటు ఈ కూటమి పాలనకి పోలిక ఎక్కడా కనిపించటం లేదు అని పబ్లిక్కే మరి డైరెక్ట్గా వచ్చి మీడియాల ద్వారా కూడా చెప్పడం మరి ఈ టర్మ్లోనే మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలని ప్రతి ఒక్కరూ ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. 29 ఎప్పుడు వస్తుందా అని. ఖచ్చితంగా మళ్ళీ మా అన్నని వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని ఎమ్మెల్యేగా అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా 29లో మళ్ళా వారిని ఆ సింహాసనం మీద కూర్చోపెట్టేంత వరకు కూడా మరి ప్రజల తరపున అకుంఠిత దీక్షతో పనిచేస్తామని, ప్రజలకి అండదండలుగా ఉంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున తెలియజేస్తా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి అంతటి సాధికారత తగ్గిపోయింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మహిళల్ని ముందుకు తీసుకెళ్లారో ఇప్పుడు అటువంటి ఆలోచన ఏది కూడా కూటమి ప్రభుత్వం చేయట్లా. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కనీ విని ఎరుగని రీతిలో అన్న వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిధులు అడిగినా కూడా శాంక్షన్ చేసి వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీని ది బెస్ట్ కాన్స్టిట్యుయెన్సీగా రూపుదిద్దుకునే విధంగా సహకరించారు. మరి ఈరోజు
గెలిచింది 19 మంది కార్పొరేటర్లు అయినప్పటికీ కూడా 22 డివిజన్లలో కూడా ఎక్కడ ఎప్పుడూ లేనటువంటి విధమైనటువంటి డెవలప్మెంట్ పార్క్స్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, కళ్యాణ మండపాలు కానివ్వండి, అలాగే వాటర్ ట్యాంక్స్ కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, పూర్తిగా కూడా గత 5 ఏళ్ల క్రితం కుంటుపడినటువంటి డెవలప్మెంట్ అంతా కూడా ఈ 5 ఏళ్ల పాటు చక్కగా కంప్లీట్ చేసుకున్నాము. మరీ ముఖ్యంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మా నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మమ్మల్ని ఎంతో ఆదరణగా, ప్రేమగా ఈ 5 సంవత్సరాలు ఆదరించి మా యొక్క డివిజన్లో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి చేదోడు వాదోడుగా ఉండి మమ్మల్ని ఎంతో ఉత్తేజపరిచి డివిజన్ అభివృద్ధికి మేము కృషి చేయడానికి వెనక నుంచి ఆయన ఎన్నో ఉండి అభివృద్ధి పనులకి సహకరించిన వ్యక్తి మాజీ మంత్రివర్యులు, మాజీ ఎమ్మెల్యే గారు మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మా డివిజన్లోనే కాదు, పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి 22 డివిజన్లో పూర్తిగా అభివృద్ధి చేసినటువంటి సక్సెస్ అయినటువంటి ఎమ్మెల్యే శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. అదేవిధంగా మా డివిజన్లో పేద వర్గాలు పెళ్లిళ్ళు చేసుకోవడానికి, కార్యక్రమాలు చేసుకోవడానికి వెల్లంపల్లి ఫౌండేషన్ అనే హాల్ని ఆయన సొంత నిధులతో వాళ్ళ అబ్బాయి పేరు మీద నిర్మించి, వాళ్ళ చారిటబుల్ ట్రస్ట్ మీద నిర్మించి పేద ప్రజలకి, కార్పొరేషన్కి కానుక ఇవ్వడం జరిగింది. అందుకు ఆయన్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా 54వ డివిజన్లో ఉన్నటువంటి మా ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రామాలయ నిర్మాణానికి ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 37 లక్షలు ఆయన స్వయం నిధుల్లో నుంచి మా గుడికి నిర్మాణానికి డబ్బులు ఇచ్చి గుడి నూతనంగా నిర్మించడానికి ఆయన సహకారం చేశారు. దానికి అందరి సమక్షంలో ఆయన కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు 2021లో మాకు సీట్లు ఇచ్చే టైంలో కూడా నా మీద ఎంతో అభిమానంతో, ఆ రోజు నేను రాజకీయాలు కొత్త అయినా నన్ను పార్టీలు ఆహ్వానించి నాకు సీట్ ఇచ్చి దగ్గరుండి నన్ను గెలిపించి ఈరోజు నన్ను కార్పొరేటర్కి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నానంటే దాని యొక్క ఇది మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి చెందింది. నేను 5 సంవత్సరాలు కూడా మేము ఆ కరోనా సమయంలో కూడా అదే మీరు చూసుకుంటే బుడమేర వచ్చింది, ఒక 3-4 జిల్లాలకి ఎఫెక్ట్ అయింది. దాన్ని కూడా వాళ్ళు చేసుకోలేక టీడీపీ ప్రభుత్వం చేతులు ఎత్తించింది మనం చూసాం. ఎంతోమంది చనిపోయారు. కానీ ఆ రోజు కరోనా వచ్చి దేశం మొత్తం, రాష్ట్రం మొత్తం ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే కానీ మా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరుండి ఆ రోజు వాలంటీర్ వ్యవస్థను చుట్టూ వాలంటీర్ల చోత కానీ, హాస్పిటల్ చోత కానీ చక్కగా వాళ్ళకి వైద్యం అందించి చక్కగా వ్యాక్సిన్లు ఇచ్చి ఆ రోజు మేమందరం కూడా తిరిగి వాళ్ళకి ఆదుకొని ఎక్కడ ఎటువంటి ఇబ్బంది రాకుండా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఇబ్బంది కలగొచ్చు అని చెప్పి ఆ రోజు ఆదేశాలతో మేమందరం చక్కగా పనిచేసి దిగ్విజయంగా పూర్తి చేసాం. అదే కరోనా ఈ రోజు వస్తే చెప్పకుండా ఎంతమంది చనిపోయేవాళ్ళు ఆ చంద్రబాబు ప్రభుత్వంలో. అలాగే ఇప్పుడు కార్పొరేషన్ వచ్చి 21 నుంచి మళ్ళీ 26 దాకా మేము చక్కగా పనిచేసి ఎన్నో అభివృద్ధి పనులు సాధించాం. సీసీ రోడ్లు కానీ ఏదైనా వెల్లంపల్లి గారికి ఏది చెప్పినా సరే వెంటనే మాకు సీసీ రోడ్లు కానీ ఇది నా డివిజన్లో అరుణాభవన్ అంటే ఒకటి ఉండేది. 25 సంవత్సరాలుగా స్థానికులు ఎంతో ఇబ్బంది పడ్డారు. నేను చెప్పగానే సార్ దానికి ఎంతోమంది వాళ్ళు ఎంతో వ్యతిరేకించారు. టీడీపీ ప్రభుత్వాలు ఎంతోమంది వాళ్ళు దాని ఆశించి ఎంతో ఇబ్బంది చేసినా సరే ఎక్కడా తగ్గకుండా దగ్గరుండి దాన్ని పూర్తిగా తొలగించే బాధ్యత తీసుకొని తొలగించారు. వారికి నేను ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే మా భవానీపురం శ్మశాన వాటిక చక్కగా చూస్తే పార్కులా ఉంటుంది. చక్కని అంతర్గత రోడ్లు కానీ గోడలు నిర్మించిన ఘనత కూడా మా వెల్లంపల్లి శ్రీనివాస గారిని చెప్పుకోవాలి. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చి ఈరోజు కూడా చక్కగా మమ్మల్ని అందరినీ పిలిచి సన్మానం చేసి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి కూడా ధన్యవాదాలు. అలాగే మా మేయర్ గారు కూడా చక్కగా మాకు సహకారాలు అందించారు. వారికి కూడా నేను ధన్యవాదాలు చేస్తున్నాను. అలాగే మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము ఈరోజు ఇలా కార్పొరేట్లుగా ఉన్నామంటే వైఎస్ఆర్ ప్రభుత్వం మాకు అండ అని చెప్పి వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. రాబోయే రోజుల్లో కూడా తక్కువ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని పనిచేసి మళ్ళీ మా వెల్లంపల్లి శ్రీనివాసరావు నిర్వహిస్తున్న ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చూస్తాం. అలాగే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీఎం చేసుకున్నానికి మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను.